కొంతమంది పిల్లలు సార్ ఎలా వార్మప్ చేయాలి, ఎలా ఉండాలి, జిమ్కి వెళ్తే ఏం చేయాలి, ఎక్కడైనా కానీ వార్మప్ అంటే పెద్ద బ్రహ్మవిద్య కాదండి. నువ్వు ఎలాగో నుండు, జస్ట్ అన్ని జాయింట్లను అన్ని బాడీను దాన్ని జస్ట్ ఫ్రీ చేయడం. ఇలా 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 1 2 3 4 1 2 3 4 ఇలా రివర్స్, అలా ఇలా 1 2 3 4 ఇలా 1 2 3 4 ఇలా 1 2 3 ఇలా 1 2 3 మళ్ళీ ఇలా. దీంట్లో ఫ్రంట్ బ్యాక్ 2 టైమ్స్ చేయాలి ఇలా 2 హ్యాండ్స్తో. మళ్ళీ వచ్చేసి ఇలా ట్విస్ట్, నడుముకు ట్విస్ట్, ఇలా 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 నడుములు పట్టుకొనేసి ఇలా ట్విస్ట్ 1. నీస్ బెండ్ కాకూడదు. అలా రివర్స్ రివర్స్ ఇలా ఇలా పెట్టి స్ట్రెచింగ్. ఇది పక్క ఇలా ఫుల్ స్ట్రెచింగ్ కొద్దిసేపు 1 2 3 ఇలా కొద్దిగా. మళ్ళీ లెగ్ మూమెంట్లో జస్ట్ ఇలా లేపి జస్ట్ ఫస్ట్ ఫుట్ కదిలించాలి. లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ టూ లెగ్స్తో. మళ్ళీ నీ కోసం ఇలా రివర్స్. ఈ లెగ్స్ కూడా అలా చేయాలి. తర్వాత మనము లెగ్ మూమెంట్లో 1 2 3 4. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగా ఎత్తు, తర్వాత నీలో కెపాసిటీ ఉంటే 1 సైడ్ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇలా చేయొచ్చు. ఇంకా స్టమక్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే చాలామంది ఇది చేయండి అది చేయండి అంటారు. మీరు ఎలా చేస్తే అలా మీరు కంట్రోల్ అవుతారండి. ఇలా ఉండి 1 2 3. ఇంకొన్ని వార్మప్లు ఎన్ని వస్తాయి 1 2 3 4. ఇవన్నీ అయిన తర్వాత జస్ట్ నీ దగ్గర పట్టుకోవాలి 1 2 రివర్స్. ఇది ఒక 10 బతుళ్ళు. మళ్ళీ స్లో స్ట్రెచింగ్. నీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత ఇలా చేయాలండి 1 2 3 4 5 6. ఇది ఒక ఈ సైడ్ 20 ఈ సైడ్ 20. నడుము కావాల్సినవి 1 2 సైడ్ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8 ఇలా చేయొచ్చు. నెక్ వచ్చేసి జస్ట్ స్లోగా 1 2 ఫ్రంట్ బ్యాక్ యూ ఆకారంలో 1 2. తర్వాత సైడ్ అప్ ఇట్లా చూడడం. సర్కిల్ 1 రివర్స్ సర్కిల్. ఎక్కువ ఎవరికైనా స్పైనల్ ఇక్కడ నెక్ ప్రాబ్లం ఉంటే ఇలా పట్టి ఇలా ఒకదానికి పుష్ చేయాలండి. చేయి తగ్గకూడదు, తల తగ్గకూడదు. ఇలా పుష్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఏ పెయిన్ వెళ్ళిపోతుంది. చాలామంది బెల్ట్ వేసుకుంటే అవసరం లేదండి. ఈ సైడ్ నుంచి ఒక 30 సెకండ్. మళ్ళీ ఇట్లా పట్టుకొని తల వెనక్కి చేతులు ముందుకి. ఇది ఒక 30 సెకండ్. ఇక్కడ ఒక 30 సెకండ్. ఇలా చేస్తే ఇక్కడ ఉన్న పెయిన్ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. చిన్న ఇవన్నీ అయిన తర్వాత కొద్దిగా ఇవన్నీ ఒక 10 చేసిన తర్వాత ఇంకా బాగా గ్రోత్ కావాలా, ఎనర్జీ రావాలి చేయాలంటే జస్ట్ కొద్ది జంపింగ్ అండి. ఎక్కువ హైట్ పోనవసరంలే, స్మాల్ జంపింగ్ ఒక 20 టైమ్స్. మళ్ళీ ఇది ఓపెన్ 20 టైమ్స్. మళ్ళీ ఫ్రంట్ ఇది ఒక 20 టైమ్స్. ఇంకా బాగా చేయగలను అనుకుంటే సైడ్ జంప్ 1 2 3 4 5. ఆ తర్వాత బాడీ కంటిన్యూగా వేడి పెట్టడానికి ఏదో మూమెంట్. ఇక్కడ కొద్ది దూరం నడిచాము, ఇక్కడ కొద్ది దూరం నడిచాము. జస్ట్ బాడీని ఆగనీయకుండా నువ్వు ఏదో విధంగా బాడీని షేక్ చేసి నీ బాడీని హీట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సర్సైజ్ కానీ దిగొచ్చండి. దీంట్లో బాగా బాడీ స్ట్రాంగ్ అయ్యేది స్క్వాట్స్ అండి. ఇలా పెట్టి 1 2 3 4. ఇది ఒక రకం దగ్గర పెట్టి చేస్తే ఇంకా నీస్కి బాగా సపోర్ట్ వస్తుంది. 1 2 3 4. ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు. ఇంకా ఆ తర్వాత లెగ్ రైస్ అని మామూలుగా
1 2. ఈ కాలుతో కొద్దిసేపు 1 2. ఇక్కడి నుంచి మళ్ళీ నీతో కొద్దిసేపు 1 2. ఈ లెగ్స్తో కొద్దిసేపు. ఆ తర్వాత ఇలా 1 2 3. ఈ లెగ్స్తో 1 2 3. ఈ ఓన్లీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అండి, ఇదేం పెద్ద బ్రహ్మవిద్య కాదు. పిల్లలు ఏదో ఒకటి చూస్ చేసుకొని 4 వేరియేషన్స్ ఒక 10 నిమిషాలు చేస్తే 5 నిమిషాలు చేసిన దాన్నే వార్మప్ అంటారు. ఇది పెద్ద బ్రహ్మవిద్య కాదు. ఓకే, ట్రై చేయండి, లైఫ్ను ఎంజాయ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఓకే, బాయ్.